భోజనం ఎంత చేసినా చివర్లో పెరుగుతో ఒక్క ముద్దైనా తినకపోతే అసలు భోజనమే చేసినట్టు ఉండదు. చక్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. పెరుగుని ఇష్టపడిన వారంటూ ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. వాళ్లకి పెరుగు గురించి తెలియకపోవడం వల్లే పెరుగు తినరేమో. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పెరుగు ఉపయోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని ఇట్టే తినేస్తారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఆ ప్రయోజనాలేమిటో ముందు చూద్దాం. కొద్దిగా జీలకర్రను తీసుకొని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకొని బాగా పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటివి తగ్గుతాయి. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకొని తింటే దీంతో శరీరానికి వెంటనే చలువ చేసి కావలసిన శక్తి అందుతుంది. అంతేకాదు మూత్ర సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. కొద్దిగా వాముని తీసుకొని ఓ కప్పు పెరుగులో కలిపి తిన్నట్టయితే దీనివల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తిన్నట్టయితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఓ కప్పు పెరుగులో ఓట్స్ కలిపి తిన్నట్టయితే మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి ఎంతగానో ఉపయోగపడతాయి. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తిన్నట్టయితే శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. దీనివలన రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తిన్నట్టయితే దీనివల్ల ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది. ఇది చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ పెరుగుని ఆరెంజ్ జ్యూస్లో కలిపి తిన్నట్టయితే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. అంతేకాదు ముసలితనం కూడా దగ్గరికి రాకుండా చేస్తుంది. పెరుగులో తేనె కలిపి తీసుకున్నట్టయితే కడుపులో ఉన్న అల్సర్లు మాయమైపోతాయి. ఈ పెరుగు తేనె మిశ్రమం యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అందుకే చాలామంది పెరుగన్నాన్ని 3 పూటలా ఆరగిస్తుంటారు. కానీ ఏదైనా మితంగా తింటేనే మంచిది. అమితంగా తింటే మంచిది కాదు. పెరుగు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నా చాలా మందిలో ఉన్న సందేహం ఒక్కటే: రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా? అసలు ఈ సందేహం దేనికి అంటే రాత్రిపూట పెరుగన్నం తింటే జలుబు చేస్తుంది అని. రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. రాత్రిపూట పిల్లలు పెరుగన్నం తిన్నట్టయితే దానివల్ల దగ్గు రావటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పెరుగన్నం రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనివలన కఫం అంటే దగ్గు వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రుళ్లు పెరుగన్నం తినకపోవటమే మంచిది. వీరు మధ్యాహ్నం వేళల్లో మాత్రమే పెరుగు తినాలి. సో దీనివల్ల చిన్నపిల్లలు, దగ్గు బారిన పడిన వారు తప్ప పెరుగన్నం ఎవరైనా రాత్రిపూట తినవచ్చు. ఈ పెరుగు ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో సౌందర్యానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. పెరుగు వలన చర్మ సంరక్షణ కూడా బాగా పెరుగుతుంది. చర్మానికి మృదుత్వాన్ని అందించే గుణాలు పెరుగులో చాలా ఉన్నాయి. కొద్దిగా పెరుగును తీసుకొని అందులో శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంతసేపటి తర్వాత కడిగేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గిపోతాయి. అంతేకాదు ఈ పెరుగు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. స్నానం చేయబోయే ముందు కొద్దిగా పెరుగును తీసుకొని జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దన చేసి ఆ తర్వాత తలస్నానం చేసినట్టయితే మీ జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాదు వెంట్రుకలకు కావలసిన దృఢత్వాన్ని కూడా అందిస్తుంది. విన్నారు కదా ఈ పెరుగు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. కేవలం మన శరీర ఆరోగ్యానికే కాదు, మన శరీరంలో ఉన్న చర్మం, జుట్టు ఇలా అన్నిటికీ పెరుగు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక నుండి పెరుగు తినని వారు కూడా ఈ క్షణం నుండే మంచి గడ్డ పెరుగుతో మొదలెట్టేయండి.